మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పెట్టడం అతను అన్న ఆకలి వేసేటైనా మంచి వేసేటైనా అక్కడ లేరనుకో బీ వచ్చేది. తర్వాత మాకే భర్తీ పూజ అనుకోండి, అది మాకు తెలుసు. స్తోత్రం, దేవుడి స్తోత్రం. అయితే ఈయన గురించి ఒక మాట చెప్తా. ఈయన నాకు ఏకైక శత్రువు. చెప్తా, నాకు ఏకైక శత్రువు అండి. అసలు రాత్రిని పొడుకుని చూడండి. ఒకసారి ఏమంటాడు తెలుసా, రాత్రి కూడా డైరెక్ట్గా వచ్చేస్తాడు. వచ్చేసి ఏమంటాడు తెలుసా, అప్పిచ్చినోడు వడ్డీ అడిగినట్టుగా ఆనోకు దేవుడితో నడిచాడు. నువ్వు ఎవరితో నడుస్తున్నావు, నువ్వు ఎవరితో సాహసం చేస్తున్నావు, ఇలా అడుగుతాడు. నేను నాకు దడ వచ్చేసి మోకరిచ్చేస్తాను, నాకైతే ప్రమాదం వచ్చేస్తాను బాబా. సారంపేట రాయ్ గారు ఇచ్చారు. చాలా కోపం అండి మనోడికి. బిజినెసా రోషం, చాలా రోషగాడు. సారంపేట గారు లేరనుకుంటున్నారా? క్వశ్చన్ చెప్పు, మీకు ఒక 4 ఏళ్ళు ఆగండి, మనందరి కోటలు మనకు వచ్చేస్తాయి. గర్జించే సింహం, యోధా గోత్ర సింహం సారంపేట గారు అయ్యారు. ఈయన వాక్యం మొదలెట్టిన తర్వాత మనకే దంచిడే దంచుడు. ఓర్చుకోండి, కొంతకాలం నవ్వండి. ఇది ఆఖరి నవ్వులమ్మో, ఇంకో 4 ఏళ్ళు ఆగండి, అందరికీ ఉంటుంది. అయితే ఏమంటే ఈయనకి నాకు ఎప్పుడు కూడా పచ్చగడ్డ అయితే బొగ్గుమంటుంది. నన్ను పెద్ద పాప, చిన్న పాప, ఈయన ముగ్గురు సముదాయిస్తారు ఈయన ఎందుకంటే ఏదో ఒకటి అంటానండి నేను. స్తోత్రం. ఈయన పుష్పం అంటాడు. నిజమండి, చాలా రోషగాడండి. అయితే కానీ ఎక్కడ కనపడండి అయ్యారు, 2 చేతులతో నమస్కారం పెట్టి తిమోతి అంకులు వందనాలు అంటాడండి. బిడ్డ అంత మంచోడండి. కాకపోతే నేనేనండి కుదురుగా ఉన్నాను, ఏదో ఒకటి అంటూ ఉంటాను. మనోడమో ఇక మీకు ఎలా ఉంది, సారా బొడ్లో సీఎం అంటాడు. మాకు అది ఆ ముగ్గురు మమ్మల్ని చేస్తారు. ఇప్పుడు అది చెప్పను, అబ్బాయిది పుట్టినరోజు కాబట్టి నేను అది ఎందుకు గొడవ వస్తుంది మా ఇద్దరు కనిపిస్తుంది నేను చెప్పను. కానీ ఒక మాట చెప్తా. ఒక రోజున క్రిస్మస్కి ఒక చోటకి వెళ్ళాం. అక్కడ భోజనాలు అయ్యారు. అక్కడ భోజనాలు పెట్టేటప్పుడు ఇంత అన్నం పెట్టారు అండి, 2 ముక్కలు వేసారు పాలవ. మేము ఇద్దరు మంచి ఆకలి మీద ఉన్నాం, తినేసాం. తినేస్తే మళ్ళీ వెళ్ళి అడిగాడండి మనోడు, నేను అట్లా అన్నాడు. నేను పలవ తినేసిన మొక్కలు ఉన్నాయి, అయ్యగారు నాకు అలాంటి మొక్కలు బోల్డ్ పెట్టారు. మరి ఆయన మొక్కలు అలా అబ్బాయి కట్టాలి కదండి, నా మొక్కలు అబ్బాయి కట్టేసాం. అది అట్లా అన్నాడు అండి. సంఘానికి ఒకడు ఉంటాడు, మన సంఘంలో ఒకడు ఉన్నాడు. కడుపుతో ఉన్న ఆవిడ ఆనపక మొక్క అడిగిన సాంబార్లో దేయుడు. అప్పుడు అర్థమైంది నాకు అమ్మ. కడుపుతో ఉన్న ఆవిడ అంటే ఒక ఆనపక మొక్క ఏంటంటే మొక్క లెక్క చెప్పాలి దేవుడికి అంటాడు ఆయన. అట్టంటాడు ప్రతి సంఘంలో ఉన్నాడు అనేసరికి నాకు అప్పుడు అర్థమైంది. దేవుడు స్తోత్రం. ఎట్నో అన్నాడు. ఎట్నంటే మనోడు పాప నా మొక్కలు కూడా తినేసాడు అంటే అంకులు సరిపోలేదు అంకులు అన్నాడు. సార్ బయట మాసం కూడా వేస్తారమ్మో తిందామని చెప్తే ఏమి లేదు. అప్పుడు మేమిద్దరం ఏం చేస్తాం, అడిగితే పెట్టినాను కదా, పాడేసాం శుభ్రంగా చేతులు కట్టుకున్నాం. మళ్ళీ లైన్లోకి వచ్చాం, మళ్ళీ ఫ్రెష్గా పెట్టారు, మళ్ళీ నీట్గా తిన్నాం. మళ్ళీ సాలలేదు అంకులు అన్నాడు. చాలా ఆకలి ఉంది మాకు, వాళ్ళు పెట్టేది తేడుతున్నారు. మళ్ళీ పాడేసాం, మళ్ళీ లైన్లో కట్టుకున్నాం, మళ్ళీ ఫ్రెష్గా తిన్నాం. 4 సార్లు తిన్నాం. ఈ మధ్యన అయ్యగారు, నేను రోడ్డు మీద ఉన్నా, తప్పిది గారమ్మో గణపరం ఉంది సంక్రాంతి పండగకి. తిమ్మతి ఎట్టకెళ్ళి అట్టకొచ్చేత వస్తావా అన్నారు. ఎట్టకెళ్ళి అట్టగంటే ఎట్టగంటే అన్నాను. పేరుపాలెం బీచ్లో బాప్తిసం అంటే బాబాయ్ సముద్రంలో బాప్తిసం ఎట్టేస్తారండి, ఎట్టకెళ్ళి అట్టకొచ్చేస్తారని ఇక్కడండి. పొద్దున ఎక్కువ తెల్లవారుజామున 5 దింపేదండి. అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఈయన సారంపేట రాయ్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాడు సముద్రంలోకి. వాళ్ళు ముగ్గురు కూడా వెళ్ళిపోతున్నారు, 4 వెళ్ళిపోతున్నారు. నాకమ్మ పేరుపాలెం బీచ్ అంటే భయం, లాక్కెళ్ళిపోతుంది. అంతలాగా కొద్దిగా ప్రదేశ్ అయ్య గారు అన్నం పెట్టాడు. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, పప్పు వేసాడు, పచ్చడి వేసాడు, అందులో సాంబార్ వేసేసాడు. నాకు గుడి దడదాడ వచ్చేస్తుంది. అమ్మగారు అయ్య గారు నేను ముగ్గురు కూర్చున్నాం, ఆ గుంట్లో కూర్చుంటున్నాం. వీళ్ళ ముగ్గురు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీడొచ్చి అంటాడు కూడా మజ్జిగేసానా అన్నాడు. ఒరే బాబా ఏం కలిపాడు రండి మజ్జిగెత్తకు నువ్వు. ఆ పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఒడికి లాక్కెళ్ళిపోద్ది సముద్రం. నేనేమో దడదలాడిపోతున్నాయి. వీళ్ళమ్మ కోపంతో ఉన్నారు పిల్లలు. వీళ్ళ కోపం వచ్చి నేనుకమ్మ డ్రైవింగ్ పోలేదు, నేను కోపం. నేను ఏదో కెలికాను, నేను కోపం. వెళ్ళిపోయారు. నాకు గుబెలు మానే. వీళ్ళిద్దరు ధైర్యంగానే ఉన్నారండి. సముద్రం ఊరికే లాక్కెళ్ళిపోద్ది. అంటాడు అట్లా వస్తాడు, పెరిగేసానా అన్నాడు. మళ్ళీ ఇట్టు వస్తాడు, మజ్జిగేసానా అంటాడు. నేనేం కలిపాను రా, నేనేమన్నా కలిపానా? ఏమి వేస్తావు? పప్పు కలపలేదు, పచ్చడి కలపలేదు, సాంబార్ కలపలేదు. ఏసేరా బాబు ఏసేరా. స్తోత్రం. ఆ రోజున వాళ్ళు అక్కడి నుంచి అంతర్వేది తీసుకెళ్ళారు. స్తోత్రం.
ఎవరు చెప్పారు నీకు చదువు రాదండి? నాతో నిజం, నాకు రాదు కదండి. ఎవరు చెప్పారు నువ్వు కారు కొనలేవని అన్నాడు ఆయన. అయ్యా నాకు ఇదే ఆఖరి రాత్రి అనుకుంది. 1:30 అయింది. వచ్చాం 5 ఐదుగా దింపారు. అంతలాగా ఎవరు చనిపోయారు అంటే అయ్యారు వెళ్ళిపోయారు. అదేంటంటే అలాగా బాధలు పడ్డాం. ఈ అబ్బాయి పాపం యాక్సిడెంట్ అయినప్పుడు చాలా బాధపడ్డాడండి. 40 నుంచి 50 రోజులు అమ్మా విన్నారా, 40 నుంచి 50 రోజులు కట్టుకుని అలా కదలకుండా డాటగారు. ఎంత ఏడుపు వచ్చేసిందంటే నాకు అంత ఏడుపు వచ్చేసిందండి. ఎంత బాధపడి నేను అంటున్నాను, ఈ రోజున జాగ్రత్తగా నా నోటంట అన్నానంటే ఒక్క రోజు లేట్ అయినా ఖచ్చితంగా జరిగింది. జాషువా జ్యోతిబాయి గారికి చేతికి దెబ్బ తగిలింది. ఆయన తండ్రిని మించిన తనయుడికి ఎలా ఉన్నాడో ఈయన దేవుడు సేవ నిమిత్తం బయటికి వెళ్తుంటే కాలుకి దెబ్బ తగిలింది. తాతగారిని మించిన, తండ్రిని మించిన, పెదనాన్న బాబాయిని మించినంత సేవకుడు అవుతాడు రాబోయే రోజు. దేవుడు స్తోత్రం. అదేనంటే అటువంటి అవుతాడు. రోషగాడు నేను నన్ను టార్గెట్ చేసి తిడతాడు పెద్ద. ఇది మాత్రం వాస్తవం. తిట్టినా నాకు దీవెనే. మా ఇద్దరికి ఒక హృదయం ఉంది, అది మీకు చెప్తా తర్వాత. అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు కూడా చెప్పండి. తెలుగు రాదా? తెలుగులో చెప్పండి, హిందీలో చెప్పినా పర్లేదు గట్టిగా. అలాగే పెద్ద పాపది కూడా పుట్టినరోజు మంగళవారం, అడ్వాన్స్ గా చెప్పారు. సెపరేట్ అయ్యి బాబా చెప్పండి అమ్మా, ఏం చెప్పారు? పెద్ద తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు, నీకు చక్కగా మంచి భర్త రావాలి, దగ్గరలో రావాలి. ఎందుకంటే అయ్యగారు గారాలు పట్టి ఆ పాప ఆడపిల్ల అనక 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా ఒక 5 చేతులు పెట్టాలి. ఇంకో విషయం చెప్తున్నా, అయ్యగారు సంఘాల మీద సంఘాలు కట్టుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికీ బిజీ ఉంటాడు, ఒక అరగంట ఇంటి కూడా ఉంటున్నాడు. ఏమిటి సంగతి? మా పాప ముక్కింది అంటే ప్రార్థన చేస్తున్నారు ఆయన. ఈ పాప విజయవాడ హైదరాబాద్ వెళ్ళిపోయింది అనుకోండి, గంటలో వెళ్ళి పాపను చూడాలని వెళ్తాడు. తర్వాత మీరు అక్కడికి వచ్చి తిమోతి అయ్యగారు ఎక్కడ ఉన్నారని నన్ను అడుగుతారు. ఏంటంట, ఏమిటి సంగతి అంటే పాప ముక్కింది ప్రార్థన చేయాలంట. నేను అంటాను, గుడ్ వైబ్స్ పట్టమని వాళ్ళ అమ్మకి చెప్పు. చిన్నప్పుడు మా అమ్మ నాకు అదే పట్టేది, అలా చెప్పాలి తప్పుతుంది. మీకేం చెప్తున్నానంటే బాధ్యత పెడుతున్నా, నమ్మకండి. ఇక్కడ భీమవరం కానీ ఏలూరు కానీ గుడివాడ కానీ అంటే పాప దగ్గరికి పొద్దున్న వెళ్తే సాయంత్రంకి వెళ్ళి చూసి వచ్చేయాలి పాపని. అంత దగ్గరలో ఉండాలి. అయ్యగారు అల్లుడు గారు అర్థమైందా? అదే అలా ఉండాలి. మీరు అందరూ ప్రార్థన చేయండి, లాక్కొచ్చేస్తారు. తిమోతి దగ్గరికి తప్పుతుంది లాక్కొచ్చేసినట్టుగా ఆ గారాల పట్టికి ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి. ఒకటి అబ్బాయి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ, తర్వాత 50 బర్త్డే చెప్తూ, తర్వాత జన్మదిన ఉపాధి. ఇలాగే జీవితకాలం నువ్వు నా మీద అలగాలి, నేను నీ మీద అలగాలి. చిన్న కాలం మంచి ప్యాంటు షర్ట్ కొనుక్కో, కొద్ది లూజ్ కొనుక్కో, మా అత్తంటికి వెళ్ళి స్తోత్రం. చిన్న మాట చెప్పాలి. వాక్యం లేదు. 139 ఎడుతున్నా. ఎందుకంటే నేను అయ్యగారు మాట అన్నారు అండి, అయ్యగారు మాట అన్నారు చిన్నవాడని. కానీ దేవుడు చిన్నవాడినే వాడుకున్నాడు. యాకోబుకి ఎంతమంది పిల్లలమ్మా? యాకోబుకి ఎంతమంది పిల్లలు అమ్మా? 12 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి పేరు దీనా. ఆఖరోడు యేసేపుని వాడుకున్నాడు, రాజ్యానికి ప్రధానమంత్రి చేశాడు. తర్వాత దావీదు మహారాజు, ఆ నాన్నగారు ఎస్సియా కాదు ఎస్సియా, ఆయన 8 మంది అబ్బాయిలు. 8 మంది అబ్బాయిలు ఆఖరోడు దావీదు రాజు. దేశానికి చిన్న పిల్లల్ని మీరు అనుకోవద్దు, వాళ్ళ చిచ్చులు పిడుగు. దేవుడికి ఇష్టమైన వాళ్ళు, దేవుడిని స్తుతించిన బిడ్డలాడు, వాళ్ళని ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు దేవుడు. తర్వాత సొలొమోను, దావీదు మహారాజుకి 9వ బిడ్డ. 14 మంది సంతానం. ఎంతమంది ఆడపిల్లలు రాయబడలేదు, స్టడీ చేశారండి. 14 మందిలో 9వ వాడు సొలొమోను గారు. ఆయన నిద్దట్లో కూడా నాకులాగా కళ్ళకన్నాడు. ప్రభు వచ్చి నీకేం కావాలనంటే, నాకు జ్ఞానం కావాలి ప్రభు అన్నాడు. నేనైతే ప్రభు నాకు చిన్న తాటకి లేనైనా, అయితే రేగుల చెట్టినైనా, ఒక 10 సెంట్ల స్థలం అయినా అనుకో. అదేంటంటే ఆయన అలా అడగల. డబ్బులు అడుగుతారు, కొంతమంది బంగారం అడుగుతారు, ఇంకోటి అడుగుతారు. లేకపోతే నాకు ఆయుష్ ప్రభావం అడుగుతారు. కానీ జ్ఞానం అడిగాడు సొలొమోను గారు. దేవుడు స్తోత్రం. దావీదు మహారాజు గారు 9వ అబ్బాయి. ఇవన్నీ కూడా చెప్పుకుంటా టైం లేదు కాబట్టి నేను కీర్తన చెప్తాను. 139వ కీర్తన 1వ అధ్యాయం. ఎవరైనా స్పష్టంగా చెప్పండి. అయ్యగారికి 2 నిమిషాల్లో మైకి ఇచ్చేది.
యెహోవా నీవు నన్ను పరిశోధించి ఆ, తెలుసుకొని ఉన్నావు. ఉమ్, నేను కూర్చుండుట, ఉమ్, నేను లేచుట ఉమ్, నీకు తెలియను. ఉమ్, నాకు తలంపు పుట్టక మునిపే ఉమ్, నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఉమ్, నా నడకను ఉమ్, నా పడకను ఉమ్, నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఉమ్. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని దేవుడు స్తోత్రం. అలాగే 13వ వచనం కానీ చదవమ్మా మళ్ళీ 13వ వచనం కానించి ఆ, నీవే కలుగ చేసితివి. ఉమ్, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు ఉమ్, నీవు నన్ను కలుగజేసి విధము చూడగా ఉమ్, భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఉమ్, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు ఉమ్, చెల్లించుచున్నాను. ఉమ్, ఈ కార్యములు ఆశ్చర్యకార్యము. ఉమ్, నా సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఉమ్, నేను రహస్యమందు పుట్టినవాడు. ఆ. భూమి యొక్క అగాధ స్థలములో చిత్రముగా దేవుడు స్తోత్రం. చదువుకోండి ఇంటికి వెళ్ళాక నేను 2 మొక్కలు చెప్తాను. మన నోట్లోంచి మాట రాక మునిపే దేవుడికి తెలుసంట. మనం కడుపులో పిండముగా కలక మునిపే జీవ గ్రంథంలో నువ్వు ఎలాగ బ్రతుకుతారా జీవితకాలం అని చెప్పి రాసుకున్నాడంట. దేవుడు స్తోత్రం. అందుకని యోబు అంటాడండి, ప్రభా నాకు ఎంతకాలం ఈ శ్రమలో, ఎంతకాలం ఈ నిందలో, ఎంతకాలం ఈ బాధలో, ప్రభా ఇంతకాలం అని నీ జీవగంధంలో రాసుకుని ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తాడు యోబు భక్తుడి గారు. ఇక్కడ ఆయన అంటున్నాడు, నువ్వు పడుకోవడం నాకు తెలుసు, నువ్వు కూర్చోవడం నాకు తెలుసు, నువ్వు లెగడం తెలుసు, నీ నోట్లోంచి మాట రాక మునిపే నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు, నీ జీవితకాలం అంతా కూడా నేను రాసుకుంటున్నాను. తల్లి కడుపులో పిండమ్మగా ఉండక మునిపే నా కనులు నేను చూసిన అంటున్నాడు. యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయం చదవడమ్మా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. స్తోత్రం. ఆ. ఏ దేశమును ఇచ్చేదనని ఉమ్. వారి పితరులతో ప్రమాణం 1:6 చేశాను. అండి. 1:6 తల్లి గర్భంలో 1:5 ఇర్మియా 1:5-6 గంటలు చదవండి. 1:6 ఇర్మియా గ్రంథం చెప్పాలి టకటక. మన సమయం లేదు, మన మండ వెళ్ళాలి మనం. తల్లి గర్భమునందే అమ్మా, గర్భములోనే నేను రూపింపక మునిపే చెప్పడమ్మా, నిన్ను నేను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి నిన్ను నేను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవర్తగా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. 119 కీర్తన చదివితే ముందు వెనక ఆయన ఆవరించాడంటండి. ఇంకొస్తుంది తెలుసా, పిల్లలకి దెబ్బతగినప్పుడు ఈ గుడివాడ వెళ్ళామండి అయ్యారు. నేను ఆ పిల్లలు ఎముకలు ఎలా ఉంటాయో నన్ను లోన్ తీసుకొచ్చి డాక్టర్ గారు నేను ఒక సన్నిహితంగా ఉంటాను. అయ్యారు నేను ఎలా ఉంటాం, ఆ డాక్టర్ గారు నేను ఎలా ఉంటే ఏ సమయం ఒకసారి లాంగ్ రమ్మని ఆ ఎముకలు ఎక్కడెక్కడ చిట్లుయో మొత్తం కంప్యూటర్లో చూశారు. 2 పిల్లలు కూడా, అబ్బాయిలు 2 కూడా చూస్తే నాకు భయం వేసిందండి. దావీదు మహారాజు అంటున్నాడు, నువ్వు చేసిన విధానం చూస్తుంటే నాకు భయం వేసేస్తుందండి. మన ఇంట్లో ఎముకలు ఎలా పెరుగుతాయో మనకు తెలియదు. దావీదు మహారాజు ఆశ్చర్యపోయాడంట. నన్ను కేకేస్తే నేను అయ్యగారిని కేకిస్తాను, అయ్యగారు రండి అంటే పాపం ఎవరిని రానివ్వరండి. అయ్యగారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన వాళ్ళ పిల్లల ఎముకలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో అన్నీ చూశారు. దేవుడు స్తోత్రం. ఎక్కడెక్కడ బద్దలైపోయినాయో చూశారు, ఎక్కడెక్కడ ఎలా ఉందో, కట్టు కలవలేదని కూడా చెప్పారు. అయ్యగారు అవును చూశారు కదండి మీరు, అర్థమైందండి. తల్లి గర్భములో పిండంగా పడక మునిపే జనములు ప్రవర్తగా, ఎవరండి చిన్న ఆయన, జనములకు ప్రవర్తగా, అర్థమైందండి. ఈయన నియమించాడు రాబోయే కాలానికి కాబోయే ప్రవక్త. అదేమన్నా సారోని పేట రయ్య గారు ప్రార్థన చేయండి గట్టిగా, ఎక్కువగా వాడుకుంటాడు దేవుడు, నేను చెప్తున్నాను కదండి. అయితే ఈ వాక్యాన్ని దేవుడు దీవించగాక. నెంబర్ 1, తల్లి గర్భములో పిండముగా ఉండగానే ఆయన కనులు మనకు చూసినాయి అన్నాడు. నెంబర్ 2, జనములకు ప్రవర్తగా నేను నియమించి ఉన్నాను అంటున్నాడు. అర్థమైందండి. 3వది, నువ్వు పడుకునటం నాకు తెలుసు, లేవటం నాకు తెలుసు. దేవుడు స్తోత్రం. నువ్వు మాట్లాడటం నాకు తెలుసు, కూర్చోవడం నాకు తెలుసు, నువ్వు పడిపోయావు నువ్వు అనుకుంటున్నావు, నీ ముందు వెనక నేను ఆవలించి ఉన్నాను అన్నాడు. నిజంగా ఆయన పట్టుకోకపోతే ఈ రోజున చాలా ఇబ్బంది. దేవుడు స్తోత్రం. ఆయన పట్టుకున్నాడు కనుక ఈ రోజున మనకు కూడా, మనం పడుకుంటున్నాం, జీవం ఎటు వెళ్ళిపోతుందో తెలుసు లేపుతున్నాం. అదేంటంటే మన కాపుదల ఆయన కాస్తున్నాడు కాబట్టి మనం జీవిస్తున్నాం. ఈ అబ్బాయికి మరొక దయాకటం దేవుడు ఇచ్చినందుకు వందనాలు తెలుసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేసుకుంటూ, ఈ చిన్న సాక్ష్యాన్ని వాక్యాన్ని దేవుడు దీవించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని అడ్వాన్స్గా ఆ పెద్ద బుజ్జి గారు కూడా నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలు తల్లి. చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమ పడదాం.